తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు ఓల్డ్ ఎస్సీ కాలనీలోని గ్రామ మఠం భూమిని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా నాయకులు జువ్వాల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో దళిత కాలనీలోని గ్రామ మఠం భూమిని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసి అమ్మేసి అవినీతికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా గ్రామ మఠం భూమిని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి కేటాయించి వైసీపీ కబ్జాకోరుల నుంచి విముక్తి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామం దళితపేట. ఇక్కడ దళితపేటకి ఆనుకుని సుమారు ఎకరం వరకు గ్రామకంఠం ఉంది. ఈ గ్రామకంఠం చాలా కాలం నుంచి ఇక్కడ కుర్రోళ్ళు యూత్ ఆటలాడుకోవటం, మహిళలు ఖాళీగా ఉండి ఏదైనా కార్యక్రమాలు అనేది చేసుకునేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల భూములు లేదా గ్రామకంఠం పోరంబోగు భూముల్ని వైసీపీ నాయకులు కానీ లేదా గ్రామాల్లో ఉన్న నాయకులు చిన్న చిన్న నాయకులందరూ కూడా ఈ భూములను అమ్ముకోవడం మొదలుపెట్టారు. మరి ఈ సందర్భంగానే ఈ గ్రామకంఠం భూమిని ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు కొంతమందికి ప్లాట్ల కింద విడదీసి 70,000, 80,000కి అమ్మేసుకున్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇస్తే వాళ్ళు కూడా అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోయారు. వాస్తవం ఇక్కడ ఉన్న దళితులు మాదిగలు అందరూ కలిసి గ్రామకంఠంలో ఈ గ్రామకంఠం స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని వాళ్ళ ప్రతిపాదన. ఇక్కడ మిగిలిన కులస్తులకు కూడా గ్రామకంఠం స్థలాలను కమ్యూనిటీ హాల్స్గా కేటాయించడం జరిగింది. ఇక్కడ దళితపేటకు వచ్చేటికి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విడగొట్టి అసలు ఈ గ్రామకంఠం భూమిని అలా అమ్మటం నేరం, అమ్మటం కొనటం కూడా నేరమే. కానీ వైసీపీ నాయకులకి అదుపు లేకుండా ఇలాంటి భూముల్ని అమ్మేసి అవినీతికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మేము జిల్లా కలెక్టర్ గారికి, సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం. అప్పుడు స్పందనలో కార్యక్రమంలో కూడా వినతి పత్రాలు ఇచ్చాం. కానీ అప్పుడు ఎమ్మెల్యే కానీ అప్పుడున్న నాయకులు ఇక్కడున్న ఎవరైతే ఈ సమస్యకు పోరాడుతున్నారో వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి, వాళ్ళని అణిచేస్తామని చెప్పేసి రకరకాల బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ దుర్మార్గాన్ని వెంటనే టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఆలోచన చేసి, ముఖ్యంగా మరి మంచి శాసనసభ్యులు సమస్యను అర్థం చేసుకునే దుర్గేష్ గారు మంత్రివర్యులు, వారు అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయన అన్ని సమస్యలను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఇక్కడ గ్రామకంఠం అన్నవరపాడులో దళితులకి అన్యాయం జరిగింది. తక్షణమే మంత్రివర్యులు ఇక్కడున్న సమస్యని పరిశీలన చేసి వీళ్ళెవరో మాకు ఇవ్వండి స్థలాల కింద మాకు ఇవ్వాలని దళితులు ఎవరో అడగటం లేదు. ఈ స్థలాన్ని మాకు గ్రామకంఠ స్థలాన్ని కమ్యూనిటీ హాల్కి ఇమ్మంటున్నారు. ఎందుకంటే ఈ రోజున ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలంటే 20,000, 30,000 పైగా అద్దె తీసుకుంటున్నారు. అదే ఇక్కడ అంబేద్కర్ పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా, అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చొని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేము గ్రామం తరఫున అన్నవరపాడు దళితులందరూ కూడా మేము అందరం విజ్ఞప్తి ఏంటంటే ఈ గ్రామకంఠాన్ని వెంటనే తక్షణమే మంత్రివర్యులు అలాగే రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి గ్రామకంఠాన్ని దళితపేటకి స్వాధీనం చేసి ఈ గ్రామకంఠ భూమిని కమ్యూనిటీ హాల్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మరి మంత్రి గారు కూడా ఈ గ్రామంలో పర్యటన చేసినప్పుడు మరి ఈ స్థలాన్ని కూడా పరిశీలన చేసి ఈ స్థలాన్ని మొత్తం అందరికి కూడా దళితులకి గ్రామకంఠం మొత్తం ఈ భూమిని అంతా కూడా కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని చెప్పేసి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.